సప్తాహం గురించి చెప్పమన్నారు. కాబట్టి ఒక 2 విషయాలు చెప్తున్నాము. మొదటగా ధ్యాన గురువు జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ధ్యాన సప్తాహం చేసుకోవడం వెనక ఉన్న ఆంతర్యం ఏమిటి అనేది తెలుసుకుందాం. ఎందుకంటే 7 రోజులు సప్తాహం చేసుకుంటాము. సప్తాహం అంటే 7, కాబట్టి 7 రోజులు సప్తాహం. దాని అర్థం ఏంటి, అది ఎందుకు చేసుకోవాలి అనేది కొద్దిగా తెలుసుకున్నాము. చేస్తారా సౌండ్ ఎక్కువ గురువు ధ్యాన గురువు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నామా. మనము ధ్యాన సప్తాహం అది చేసుకోవాలి అని ప్రారంభిస్తున్నాము. ఎందుకని అమ్మ చెప్పమన్నారు. కాబట్టి ధ్యాన సప్తాహం అనే ఆ పేరులో ఏముంది, ఎందుకు దాని అర్థం ఏంటది తెలుసుకుందాము. సప్తా అంటే 7, ధ్యానం అంటే మనకు తెలుసు. ఎందుకు అంటే అర్జునుడు కుమారుడు ఎవరు? అభిమన్యుడు కుమారుడు పరీక్షిత్. ఆయన వల్ల ఈ ధ్యాన సప్తాహం అనేది వచ్చిందనమాట. దాని వెనకున్న అర్థము, అంతరార్థం, పరమార్థం అనేది తెలుసుకున్నాము. పరీక్షిత్ మహారాజు మామూలుగా రాజులంతా అడవుల్లోకి వేటకి వెళ్తారు కదా, అంటే క్రూర మృగాలు రాజ్యంలోకి రాకుండా వాటిని చంపడం కోసం వెళ్తూ ఉంటారు మామూలుగా. సరే ఆయన వెళ్తారు. అడవిలోకి వెళ్ళినప్పుడు దారి తప్పుతున్నారు. దారి తప్పిపోయి ఎటు వెళ్ళాలో తెలియక దిక్కు దోచక అడవంతా తిరుగుతూ ఉంటారు. ఆ తిరిగే సమయంలో ఏం జరుగుతుందంటే ఆయనకు బాగా దాహం వేసేస్తుంది. ఇంకా దిక్కు తెలియని పరిస్థితి అయిపోతుంది. ఏం చేయాలా, ఎలా వెళ్ళాలా అర్థం కాదు, ప్రాణం పోతా ఉందేమో అనే పరిస్థితి వచ్చేసింది. అటువంటి టైంలో ఆయన చూస్తే దూరంగా ఒక గుడిసె కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ ఏదో ఒక ఆశ్రమం ఉందని అక్కడికి వెళ్తారు. వెళ్తే అక్కడ చెట్టు కింద ఒక మహర్షి కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటారు. అప్పుడు తపస్సు అనేవాళ్ళు ఇప్పుడు ధ్యానము అంటున్నాం. తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఇంకా నేను వెళ్ళి అమ్మయ్య ఆయన అడిగితే మనకు మంచినీళ్ళు ఇస్తారు కాబట్టి మనం బతికిపోతాము అని ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి నాకు కాస్త మంచినీళ్ళు కావాలా అని అడుగుతారు. ఆయన పలకడు, ఎంతసేపు పిలిచినా పలకడు. ఎందుకంటే మనం కూడా ధ్యానంలో ఉంటాము. డీప్గా మనం ధ్యానంలోకి వెళ్ళిపోయినప్పుడు ఎవరైనా పిలిస్తే మనం రాలేము దాంట్లో నుంచి. అంటే అంత స్థితికి వెళ్ళినప్పుడు వాళ్ళు అంత తీవ్రమైన సాధనలో ఉంటాడు ఆయన. ఆయన పేరు శమీక మహాముని. ఆయన అంత తీవ్రమైన సాధనలో ఉన్నప్పుడు పరీక్షిత్ వెళ్ళి నాకు కాస్త మంచినీళ్ళు ఇవ్వండి అని అడిగి ఆయన పలుకు. ఈయనకి మనం మామూలుగా మనకు కూడా ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఒక సమస్య వచ్చినప్పుడు కోపం మీకు పెరిగిపోతుంది. ఆయన ఏం చేస్తాడు, కోపం వచ్చేసి ఇంత పిలిచినా పలకలేదు కదా అని తల తిప్పి అలా ఇలా చూస్తే అక్కడ చనిపోయిన పాము ఒకటి పడుతుంది. ఆ పాముని తీసుకొని ఆ శమీక మహాముని మెడలో వేసేసి నీళ్ళు కూడా ఇవ్వలేదు అనేసి ఆయన్ని తిట్టేసి, అంటే ఒక మహారాజు చక్రవర్తిగా ఉన్నవాడు కూడా ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు భరించుకోవాలి, తన కోపమే తన శత్రువు అని. అంటే ఆ సిచ్యువేషన్లో మనల్ని మనం నిగ్రహించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా అటువంటి సిచ్యువేషన్ వస్తుంది. ఆ టైంలోనే మనం నిగ్రహించుకోవాలి. ఆయన ఆ కొంచెంసేపు అక్కడ సైలెంట్గా కూర్చొని ఉంటే ఆయన ధ్యానంలో నుంచి బయటకన్నా వచ్చి ఉంటాడు, లేదా ఏదో ఒక పరిష్కార మార్గం అన్నా కనిపించింది. కానీ ఆ కోపంలో ఆయన ఏం చేస్తున్నాడో అదే స్థితి ప్రజ్ఞతను కోల్పోవడం. కాబట్టి గీతలో ఉన్నదంతా ఏమి జరిగినా ఏమి జరుగుతున్నా నువ్వు స్థితి ప్రజ్ఞతో ఉండాలి అన్నదే. దానికోసమే మనం భగవద్గీత చదువుకునేది. సరే ఇంకా ఆయన ఆ దాహాన్ని తట్టుకోలేక ఆ పాముని తీసి ఆయన మెడలో వేసేసి వచ్చేస్తాడు. అదేదో పాము వేయకుండా వచ్చేసి ఉండొచ్చు, లేదు కాసేపు అక్కడ కూర్చొని ఓపికగా ఆయన కళ్ళు తెచ్చే వరకు ఉంటే ఖచ్చితంగా ఆయన కాపాడుకుంటాడు. కానీ ఆ ఒక్క క్షణము నిగ్రహించుకోని దానివల్ల ఆయన చేసిన చిన్న పొరపాటు ఆయనకి శాపమైంది. సరే ఆయన వచ్చేస్తాడు, ఎట్లో ఒకట్లా తన రాజ్యంలో తను వచ్చేస్తాడు. ఆ మహర్షికి ఒక కొడుకుంటాడు శమీక మహాముని. ఆయన
బయటకు వెళ్ళి ఉంటాడు. సరే ఆ అబ్బాయి వచ్చేసరికి వాళ్ళ నాన్న మెడలో పాము ఉంటుంది. పాము వచ్చేసింది. ఇదేంటిది, నాన్న తపస్సు చేసుకుంటా కూర్చోంటే ఎవరు పాము తీసుకొచ్చి నాన్న మెడలో వేసినారు అని వాళ్ళందరూ సాధన చేసిన యోగులు మహర్షులు కాబట్టి వాళ్ళకి తెలిసిపోతుంది. మనం కూడా తీవ్రాతి తీవ్రమైన సాధన చేసినప్పుడు మన జీవితంలో ఏం జరుగుతున్నాయి ముందుగా మనకు అన్నీ మన లోపల ఉన్న పరమాత్ముడు మనకు తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి అంత సాధన ఉన్న వాళ్ళు అంటే వాళ్ళకి సాధన ఆ సమయానికి కావాల్సిన భోజనం తప్ప వాళ్ళకి ఆస్తులు అంతస్తులు వాటి మీద ఏమీ లేదు. కాబట్టి ఆ అబ్బాయి కూడా ఎంతో సాధన చేస్తుంటాడు. కాబట్టి కళ్ళు మూసుకొని చూస్తే తెలిసిపోతుంది. ఓహో, పరీక్షిత్ వచ్చి నీళ్ళు అడిగాడు, ఇవ్వలేదనేసి నాన్న మెడలో పామేసి వెళ్ళిపోయాడు అనేది అర్థమైపోయి శాపం పెడతాడు. తపస్సులో ఉన్న నా తండ్రి మెడలో పాము వేసి వెళ్ళాడు కదా, అదే పాము అతన్ని కాటు వేసి వారం రోజుల్లో చనిపోతాడు అనేసి శాపం పెడతాడు. ఇది ఏమవుతుందంటే ముల్లోకాల్లోనూ తెలిసిపోతుంది. పరీక్షిత్ మహారాజుకి ఇలా దిండి శాపం పెట్టాడంట, వారం రోజుల్లో ఆయన చనిపోతాడంట అన్నది ఇంకా ఆటోమేటిక్గా ఆయనకంతా తెలిసిపోతుంది కదా. అప్పుడు నారద మహాముని పరీక్షిత్ మహారాజు దగ్గరికి వస్తారంట. మహారాజా, వారం రోజుల్లో మీరు చనిపోతారు అన్నాడు. అయ్యో అవునా, ఏమైందంటే ఏమైంది, ఇదిగో ఇలా మీరు చేసిన పొరపాటుకి మీకు శాపం వచ్చింది అంటే నేను ఇంకా ఏమీ తెలుసుకోలేదు, నేను జ్ఞానం పొందలేదు, జ్ఞానం పొందితేనే ముక్తి మోక్షం, నేను జ్ఞానం పొందలేదు, నేను ఇంకా ఏమీ తెలుసుకోలేదు, మరి నేను శరీరాన్ని వదిలేస్తే ఎట్లా అన్నట్టు అప్పుడు ఆయన చెప్తాడంట. ఎవరు? నారద మహాముని. మనం నారదుడంటే ఆయన అందరికీ పొడవులు పెడతా ఉంటాడు అనుకుంటాం, కానీ కాదు. ఆయన చేసే ఏ పనైనా లోక కల్పితం కోసమే చేస్తారు. సరే ఆయన చెప్పిన తర్వాత వ్యాస భగవానుడు కుమారుడు సుఖ మహర్షి ఉన్నారు, మీరు ఆయన్ని ప్రార్థించండి, ఆయన వచ్చి మీకు జ్ఞానబోధ చేస్తారు. సరే అప్పుడు సుఖ మహర్షిని ప్రార్థన చేస్తారు. ఆయన వచ్చి సరేనా నీకు నేను జ్ఞానబోధ చేస్తాను అంటారు. అప్పుడు భాగవత సప్తాహం భాగవతం చెప్తారు. భాగవతం అంటే భాగవతం 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 అంటే భాగవతం చెప్పుకుంటే బాగైపోతాం. ఏముంది భాగవతంలో అంటే భౌతిక జగత్తులో భాగవతం చదువుతాం. ప్రతి దానికి మనము చూసి వింటున్నా మాట్లాడుతున్నా ప్రతి దానికి అర్థము, అంతరార్థము, పరమార్థము అని 3 ఉంటాయి. అర్థం అంటే ఈ భౌతిక జగత్తుకి సంబంధించినది. అంతరార్థం అంటే మన లోపల మన మనస్థితికి సంబంధించినది. పరమార్థం అంటే పైలోకాలకు సంబంధించినది. ప్రతి దానికి ఈ 3 ఉంటాయి: అర్థము, అంతరార్థము, పరమార్థం. అర్థం ఏమంటే భౌతిక జగత్తులో భాగవతం చదువుతాం. భాగవతం చదివితే 7 రోజులు భాగవత సప్తాహం అని మనం అందరం కూడా విన్నాము, అందరికీ కూడా తెలుసు. భాగవత సప్తాహం జరిపిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం ధ్యాన సప్తాహం చేసుకుంటున్నాము. అంటే మనం ధ్యాన మార్గంలోకి వచ్చేసాము. అది కూడా మీ అందరికీ తెలుసు. అంటే ఉత్తర గీతలో కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు, మనకి ఎటువంటి సమస్యలు, కష్టాలు, బాధలు ఉన్నా పోవాలంటే పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమం జపం, జపకోటి సమం ధ్యానం, ధ్యాన కోటి సమోలయ అని చెప్పారు. కాబట్టి మనం పూజలు, స్తోత్రాలు, జపాలు, పుణ్యతీర్థాలు అన్నీ అయిపోయి ధ్యాన మార్గంలోకి వచ్చాము. కాబట్టి గత జన్మలో భాగవత సప్తాహం భౌతిక జగత్తుకు సంబంధించింది చేసేసాం మనందరం. ఇప్పుడు ధ్యాన సప్తాహం ఏంటి? ధ్యాన సప్తాహం అంటే ప్రతిదానికి ఇప్పుడు చెప్తున్నాం కదా, అర్థము అనేది భౌతిక జగత్తుకు సంబంధించినది, అంతరార్థం అనేది మనోస్థితికి సంబంధించింది. ఇప్పుడు మనం ధ్యానం చేయడం వల్ల ఏమవుతుంది, మన లోపల ఉన్న మన మనసుని ఏ విధంగా చక్కబెట్టుకోవాలి అనేది జరుగుతుంది. అవును కదా? ధ్యానంలోకి రాకముందు మన మనోస్థితి ఎలా ఉంది, ధ్యానంలోకి వచ్చిన తర్వాత మన మనోస్థితి ఎలా ఉందంటే ఆటోమేటిక్గా మనలో కోపము, ద్వేషము, అసూయ, ఈర్ష ఎన్నో ఉన్నాయి. అటువంటివన్నీ తగ్గిపోతూ రావడము ఎవరికి వాళ్ళమే మనం గమనించుకొని ఉంటాము. కాబట్టి ఈ సప్తాహం అంటే 7 రోజులు ఉన్నది, 7 రోజులే, ఆదివారం నుంచి శనివారం వరకు 7 రోజులు నువ్వు కూర్చొని సాధన చేయి. అంటే ఎప్పుడు ఈ శరీరంలో నుంచి ఎవరు వెళ్ళిపోతారో ఎవరికీ తెలియదు. కాబట్టి ప్రతి క్షణము మన దృష్టి ఎప్పుడు ఎక్కడ ఉండాలి, సాధన మీదే ఉండాలి. ఎంత సాధన చేస్తామో
అంతగా మన లోపల క్లీన్ అయిపోయి మన కర్మలు మన ముక్తికి మోక్షానికి దగ్గర అవుతాం. కాబట్టి ఈ పరీక్షిత్ మహారాజుకి సుఖ మహర్షి వచ్చి జ్ఞానబోధ చేస్తాను. నాయన 7 రోజుల్లో నువ్వు చనిపోతావు కాబట్టి ఇది 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 అనేసి ఏమిటి జ్ఞానం అన్నది ఆయనకు వివరిస్తారు. కానీ 7వ రోజు ఆయన 7 అంతస్తుల మిద్దెలో పైన పోయి దాక్కుంటాడు. వినేస్తాడు, వెళ్ళి పైన పోయి దాక్కుంటాడు. ఎందుకంటే ఇంకా ఆ సమయం ఆసనం అయిపోతుంది. 7వ రోజు వచ్చేస్తుంది. ఇక పాము వచ్చి నన్ను కాటేసేసి చంపేస్తుంది కదా అని ఆయన పైన వెళ్ళేసి తలుపులన్నీ బంధించేసుకొని పై గదిలో ఉంటాడు. కానీ మృత్యుదేవతని ఎవరు ఆపలేదు. ఒక బ్రాహ్మణుడు మృత్యుదేవత వచ్చి నాయన మేము గుళ్ళో పూజ చేసి తీర్థం తీసుకొని వచ్చాము మీకోసము, మీరు ఈ తీర్థం తీసుకుంటే మంచి జరుగుతుంది, తీర్థం తీసుకోండి అంటే ఎవరికైనా ఆశ కాబట్టి ఆయన తలుపు తెరుస్తాడు, తీర్థం ఇస్తాడు. ఆ తీర్థంలో ఒక చిన్న పురుగు ఉంటుంది. ఆ పురుగు ఒక పెద్ద పాము అయిపోయి ఆయన కాటేసి చనిపోతాడు. కాబట్టి చావు అనేది ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుంది ఎవరికి తెలియదు. కాబట్టి ఇది భయపెట్టడమో ఏదో కాదు, సత్యం సత్యంగానే చెప్పుకోవాలి. కాబట్టి అందువల్ల సప్తాహం అంటే 7 రోజులు ఉన్న ఈ 7 రోజుల్లో ఆదివారం నుంచి శనివారం వరకు ఉన్న 7 రోజులు మనం ధ్యానం చేస్తూనే ఉంటాం. ఎందుకంటే ఎంతగా సాధన చేస్తామో అంతగా మన ఇన్నరు క్లీన్ అవుతుంది. ఎంతగా ఇన్నరు క్లీన్ అవుతుందో ఇప్పుడు పరమ అర్థం, భౌతిక జగత్తులో ఉన్న అర్థం ఒకటైతే మనోస్థితిలో అంతరార్థం ఒకటైతే పరమార్థం ఏంటి అనేది మనం తెలుసుకోవాలంటే ధ్యానం చేయాలి. ఇప్పుడు భౌతిక జగత్తులో మనం పూజలు చేస్తాము. ఎందుకు చేస్తాము? మనకున్న సమస్యలు కష్టాలు పోవాలి, ఇక్కడ వరకే తెలుసు. ముక్తి మోక్షం అంత దూరం కూడా మనం ఎప్పుడు ఆలోచించలేదు, అసలు ఉన్నాయని కూడా మనకు తెలియదు జ్ఞాన మార్గంలోకి వచ్చే వరకు. కాబట్టి పూజలు చేస్తాం సమస్యలు పోవాలని. ఏం పూజ చేస్తాము? రోజాలు, మల్లెలు, జాజులు, సంపంగులు, ఇలా అన్ని రకాల పూలతో పూజ చేస్తాము. ఇది ఏంటి? భౌతిక జగత్తుకి సంబంధించింది. అదే మన అంతరంలో మనము భగవంతుడికి చేయాల్సిన పూజ ఏదంటే దాన్ని కూడా విష్ణు స్తుతి అని చెప్పారు. ఏం చెప్పారంటే అహింస ప్రథమా పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషత, జ్ఞాన పుష్పం తప పుష్పం, శాంతి పుష్పం తదైవచ, సత్యం అష్టవిధం పుష్పో విష్ణు ప్రీతికరం అవి అని చెప్పారు. అంటే బయట మనం ఎన్ని రకాల పువ్వులతో పూజ చేసినా అది ఊరికి మన ఆత్మతృప్తి కోసం, నేను భగవంతుడికి పూజ చేశాను, ఆయన నన్ను కాపాడుతాడు అని. కానీ భగవంతుడు ఏం కోరుకుంటాడంటే మనం చేసే మల్లెలు, రోజాలు అవన్నీ ఆయన సృష్టించినవి. ఆయన ఇచ్చిన పూలు ఆయనకి పెడితే ఏం లాభం? దాంతో ఆయన సంతోషపడ్డు. ఆయన ఏం చేస్తే సంతోషపడ్డాడంటే అహింసా ప్రథమా పుష్పం, అహింసలో జీవించాలి. అహింస అంటే ఏ ప్రాణికి ఏ మనిషికి హింస కలిగించకుండా ఉండదు. అప్పుడు భగవంతుడు సంతోషపడతాడు. అబ్బా నా బిడ్డ సరైన దారిలో వచ్చారు అని. మనం చేయాల్సిన పూజ ఏమంటే పూజ మన మనసులో అహింసని పాటించాలి, హింసని వదిలిపెట్టాలి, అహింసని పాటించాలి. అది అహింస ప్రథమా పుష్పం. అంటే మన మాట వల్ల, మన చేత వల్ల, మన ఆలోచన వల్ల, మన పనుల వల్ల ఏ ప్రాణికి కానీ ఏ మనిషికి కానీ హింస కలిగించకూడదు. అంటే పత్రి గారు మనందరినీ అహింసా మార్గంలోకి తీసుకొచ్చేసారు. ఒకవేళ మనం ఎవరైనా ముందు తెలిసి తెలియక నాన్ వెజ్ తింటా ఉన్నా అందరూ వదిలిపెట్టేసి శాకాహారులు అయిపోయాము. ఎందుకంటే సత్యం మనం తెలుసుకున్నాము, గురువు చెప్పాడు. అది మనలాంటి ఒక ప్రాణి, దానికి కూడా ప్రాణం ఉంది, హింస చేయకూడదు అని. బయటకు వచ్చేసాం. అహింస ప్రథమా పుష్పం. పుష్పం ఇంద్రియ నిగ్రహం. ధ్యానం చేయడం వల్ల ఏమొస్తుంది? మనకి ఇంద్రియ నిగ్రహం వస్తుంది. ప్రతిదానికి రియాక్ట్ అయిపోవడం మనకు తగ్గిపోయింది. అంతకుముందు ప్రతి చిన్న మాటకి, ప్రతి చిన్నదానికి గొడవ పడిపోయేవాళ్ళము, పెద్దదిగా చూసేవాళ్ళం ప్రతి చిన్నదాన్ని. ఇందాక కరెంట్ లేదు, ఓపికగా కూర్చున్నాం, ఎందుకు? ధ్యానుడు కాబట్టి. అదే మామూలు ఫిజికల్ లైఫ్లో ఉండేవాళ్ళు అయితే కరెంట్ లేదు, ఫోన్ చేసేయండి, అది చేయండి, ఇది చేయండి అని క్యాన్సిల్ పెట్టేస్తుంటారు ఆ కాసేపు కూడా. ఎందుకంటే సహనం లేదు. ఎప్పుడైతే ధ్యానం మొదలు పెడతామో ఆటోమేటిక్గా మన ఇంద్రియాలన్నీ నిగ్రహానికి వస్తాయి. కాబట్టి ధ్యానం అనేది అంత గొప్పది. కాబట్టి మనము బయట పూజలు భగవంతుడు మెచ్చడు, ఎందుకంటే అవన్నీ ఆయన ఇచ్చినవి. కానీ ఏదో ఒకటి చేయని, ఫస్ట్ చేస్తే తర్వాత
ఈ దారిలోకి వస్తారని అక్కడి నుంచి మన యోగులు మహర్షులు పూజల దగ్గర నుంచి మొదలుపెట్టి చేపిస్తా క్లాసులు పెరిగినట్టుగా మనము అక్కడి నుంచి ఇప్పుడు బయట జగత్తు నుంచి అంతర్జగత్తులోకి వచ్చాము. కాబట్టి ఇప్పుడు మన అంతరంలో మన ఇంద్రియాలని నిగ్రహించుకోవాలి. ప్రతి దానికి రియాక్ట్ అయిపోకూడదు. చెప్పడం ఈజీ, కానీ దాన్ని ప్రాక్టీస్లో పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడే భగవంతుడు మెచ్చుతాడు. పుష్పం ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయా పుష్పం అంటే అన్ని ప్రాణుల మీద దయ కలిగి ఉండాలి. కుక్కకు అంత అన్నం పెట్టాలి, పిల్లికి అంత అన్నం పెట్టాలి, పక్షులకు అంత ధాన్యం పెట్టాలి, అన్ని నీళ్లు పెట్టాలి. అన్నింటి పట్ల దయలు కలిగి ఉండాలి. ఎంతసేపు మనమే తినేసినాం, మనమే ఉన్నాము అనుకుంటే అది ఆయన నచ్చదు. ఎందుకంటే ఆయన సృష్టిలో అన్ని ప్రాణులు ఉన్నాయి కాబట్టి మనకి చాతైనంత మన అవకాశాన్ని బట్టి అలా పెట్టడము నేర్చుకోవాలి. కాబట్టి సర్వభూతముల పట్ల దయ కలిగి ఉండాలి. ఒక చెట్టుకి అన్ని నీళ్లు పోయాలి. ఇలాంటివన్నీ చేసినప్పుడు భగవంతుడు ఓకే, నా పిల్లలు మంచిగా తయారవుతున్నారు అని ఆయన అప్పుడు సంతోషపడ్డారు. క్షమా పుష్పం విశేషత. 4వ పుష్పం ఏమంటే క్షమా పుష్పం, క్షమించడం. పొరపాట్లు తప్పులు అనేది ఎవరైనా చేస్తారు, తెలిసి జరుగుతాయి, తెలియక జరిగిపోతూ ఉంటాయి. అటువంటప్పుడు వెంటనే రియాక్ట్ అయిపోయి గొడవేసేసి కొట్టేసి ఏదో చేసేసినామంటే దానివల్ల సమస్య పెరుగుతుందే కానీ సమస్య పోదు. కాబట్టి క్షమించి ఫస్ట్ క్షమించుకోవాలి. సరే ఏదో తెలియకుండా జరిగిపోయింది, అయినా ఇది కాదు, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా చేయకూడదు అని మనం వాళ్ళకి చెప్పినప్పుడు అది మనం ఎంత తప్పు చేస్తే కూడా మనల్ని క్షమించి మనల్ని దగ్గరకు తీసుకున్నారు కదా, మనం ఇంకోసారి చేయకూడదు అనేది వాళ్ళకి కొద్దిగా లోపల ఆలోచన అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం ఎప్పుడు క్షమించుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా మార్పు అనేది మొదలవుతుంది. అప్పుడు భగవంతుడు మనల్ని మెచ్చుకుంటాడు. అరే వెరీ గుడ్, ఎంత చక్కగా నా పిల్లలు అర్థం చేసుకుంటున్నారు అని అప్పుడు ఇంకొంచెం దేవుడికి దగ్గర అవుతాం. క్షమా పుష్పం విశేషత. శాంతి పుష్పం. శాంతి అంటే మనం ఎప్పుడు శాంతిగా ఉండాలి. శాంతిగా ఉన్నామనుకో ఏ సమస్య ఉండదు. శాంతి లేకపోవడం వల్లే అన్ని రకాల సమస్యలు. శాంతి అనేది ఎలా వస్తుంది? శాంతి? ఇల్లుంది, పెద్ద ఇల్లు లేదు. కారు ఉంది, పెద్ద కారు లేదు. ఏదో చైన్ ఉంది, పెద్ద నెక్లెస్ లేదు. ప్రతిదానికి ఏదో లోపల అంతర్బలం జరుగుతూనే ఉంటుంది. శాంతి అనేది ఎప్పుడు వస్తుందంటే ఓకే, ఎన్నో కోట్ల మంది కన్నా నేను బాగున్నాను కదా, భగవంతుడు నాకేం అవసరమో ఇచ్చాడు. అన్నం లేని వాళ్ళు ఉన్నారు, బట్టలు లేని వాళ్ళు ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, కారు ఎందుకు, కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, అన్నిటికన్నా నేను బాగున్నాను కదా అని భగవంతుడు మనకి ఏది ఇచ్చాడో దాంతో తృప్తిగా శాంతిగా ఉన్నప్పుడు అప్పుడు మెచ్చుకుంటాడు ఆయన. అబ్బా వెరీ గుడ్, వీడ్రా నా బిడ్డ అంటే అని. కాబట్టి ఉన్నదానితో శాంతిగా ఉండడం ఫస్ట్ నేర్చుకోవాలి. ఎన్ని ఉన్నా ఇంకేదో లేదు అని ఈ పనికి మాల తపనలు మొదలుపెట్టేసేయాలి. కాబట్టి శాంతి పుష్పం కదలించాలి. శాంతి పుష్పం తదైవచ. అహింస ప్రథమా పుష్పం. పుష్పం ఇంద్రియ నిగ్రహం. సర్వభూత దయా పుష్పం. క్షమా పుష్పం విశేషత. శాంతి పుష్పం తప పుష్పం. తప అంటే తపస్సు. తపస్సు అంటే తప్పింపు చేసుకోవడం. తప్పింపు చేసుకోవడం అంటే తగ్గించుకోవడం. ఏం తగ్గించుకోవాలి? భోజనము ఎంత తినేస్తున్నామో మనకు తెలియదు. మామూలుగా మనకు నచ్చిందంటే ఇంకొక గరిట అన్నం పెట్టు, ఇంకొక 2 గరిటలు మనకి ఇష్టమైన కూర వెయ్యి అనేసి అరే పొట్ట నిండిపోయింది అని లోపల నుంచి చెప్తూ ఉంటుంది. పర్వాలేదు, బాగుంది, తినేసి అని మళ్ళీ వేసేస్తాం లోపలికి. కానీ ఎప్పుడైతే దాన్ని కూడా అర్థం చేసుకొని చాలు ఇంకా ఆపేసి కానీ మన మనసుని మనం నిగ్రహించాలి. మనసు ఏం చేస్తుంది? ఒక కోతి లాంటిది, అది ఏది చేయొద్దో అదే చేపిస్తుంది మన దగ్గర. ఆ కోతిని కంట్రోల్లో పెట్టాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేయకముందు కిష్కిందకాండ, ధ్యానం చేసిన తర్వాత సుందరాకాండ. అంటే ఒక కోతే ధ్యానం చేయకముందు అల్లరి చిల్లరిగా ఉంటుంది, అదే కోతి ధ్యానం చేసిన తర్వాత హనుమంతుడైంది. కాబట్టి మనందరం కూడా ధ్యానం చేసి మన మనసు అనే కోతిని ఆంజనేయ స్వామిగా మార్చుకోవాలి. కాబట్టి తపస్సు అంటే తపస్సు చేసుకోవడం. భోజనం తింటున్నాము చాలు, 4 ఇడ్లీ తినాలా, 3 ఇడ్లీ తిన్నాం చాలు అని ఆపాలి. అట్లా 5, 6 తినేస్తే ఏమవుతుంది? పొట్ట
ఉబ్బరం వచ్చేస్తుంది, మన ఆరోగ్యాన్ని మన చేతులారా మనమే పాటు చేసుకున్నాం. కాబట్టి ఈ మనసుని కూడా నిగ్రహించుకోవాలి, భోజనం తగ్గించుకోవాలి, నిద్రను తగ్గించుకోవాలి. ఊరికే పని లేదని ఖాళీగా మంచం మీద పడుకొని ఆ ఫోన్ చూసుకుంటూ టైము గంటలు వేస్ట్ చేసేస్తుంది. అలా వేస్ట్ చేయకుండా పడుకున్నాము, ఒక 6 గంటలు 7 గంటలు నిద్రపోయాము, చాలు లేచి కొంచెం ధ్యానం చేసుకుంటాం అని మన నిద్రను కూడా తగ్గించుకొని, మామూలుగా ఏం చెప్తారంటే 3-4 గంటలు నిద్ర చాలు అంటారు. కాకపోతే మనకు అంత స్టామినా లేవు కాబట్టి మనం ప్రయత్నం చేసి నిద్ర తగ్గించుకొని ఆ సమయాన్ని కూడా ధ్యానం చేయాలి అని చెప్తారు. ఎందుకంటే చెప్పారు కదా, 7 రోజులు, 7 రోజుల్లో ఎప్పుడు ఎవరు వెళ్ళిపోతామో తెలియదు. 7 రోజులు అంటే ఆదివారం నుంచి శనివారం వరకు మళ్ళీ ఇదే తిరుగుతుంటుంది ఈ చక్రం. కాబట్టి ఈ చక్రంలో ఎప్పుడు ఎవరి గేమ్ అనేది ఆయనకు తెలుసు. నెక్స్ట్ క్షణం ఏం జరుగుతుంది అనేది కూడా భగవంతుడికి తెలుసు, కానీ మనకు తెలియదు. అందువల్ల ప్రతి క్షణము మనం ఎరుగుతో మన పని మీద మన దృష్టి ఉండాలి. కాబట్టి ఎంత వీలైతే అంత సాధన తగ్గించుకోవాలి, చూపును తగ్గించుకోవాలి, బయట విషయాలు ఎంతవరకు అవసరమో అంతవరకు పెట్టుకోవాలి. 24 గంటలు బయట వెళ్ళడము, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడటము, అనవసరంగా టైం వేస్ట్ అయిపోతుంది, ఉన్న ఎనర్జీ లాస్ అయిపోతుంది. మనము ఈ శరీరంలో ఉన్నప్పుడే ఆత్మజ్ఞానాన్ని పొందాలి అంటే నిరంతర తపన ఉంటే కానీ దాన్ని సాధించుకోలేము. కాబట్టి మన తపన అనేది తపస్సుగా మారాలి. తపస్సుగా మారాలంటే అన్నింటినీ తగ్గించుకొని మన దృష్టి ఎప్పుడూ సాధన మీదే ఉండాలి. అదేవిధంగా సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, సేవ అన్నారు. ఈ 4 చేసినప్పుడే ముక్తి మోక్షం అనేవి వస్తాయి. సాధన చేస్తున్నాము, స్వాధ్యాయం ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవడం, స్వ అధ్యయనం అంటే మనల్ని మనం అధ్యయనం చేసుకోవడం. నేనేం చేస్తున్నాను, ఇది కరెక్టేనా, ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా, ఇది మాట్లాడచ్చా, ఇది మాట్లాడద్దా అని ఎప్పటికప్పుడు మనల్ని మనమే చెక్ చేసుకోవాలి. ఎవరో వచ్చి ఇలా అన్నారే అని దాకా వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా వీలైనంత వరకు మనల్ని మనమే చక్కదిద్దుకోవాలి. కాబట్టి స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఇలా మంచి విషయాలు నలుగురు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు, ఎవరెవరి అనుభవాలు వాళ్ళు చెప్పినప్పుడు, ఒకరికొకరు షేర్ చేసుకున్నప్పుడు ఇంకొంచెం జ్ఞానం అనేది 10 మందికి వెళ్తుంది. మనం కూడా ఇంకొంచెం ముందుకు వెళ్ళేవారికి అవకాశం వస్తుంది. సేవ, సేవ అంటే ఖచ్చితంగా మనం శాకాహార ప్రచారం, జ్ఞాన ప్రచారం చేయాలి. అది మనందరికీ గురువు గారు ఇచ్చిన కర్తవ్యం. మీరు గురువుకి ఇచ్చే గురుదక్షిణ ఏంటంటే మీరు తెలుసుకున్న ఈ సత్యాన్ని 10 మందికి పంచాలి, లోకానికి తెలియచేయాలి. ఇదే మీరు గురువుకి ఇచ్చే గురుదక్షిణ అని గురువు గారు చెప్పారు. కాబట్టి మనందరము శాకాహారము, జ్ఞానము లోకానికి ప్రచారం చేయాలి. ఇది మన మంచి బాధ్యత. తప పుష్పం, శాంతి పుష్పం, తప పుష్పం. నెక్స్ట్ సత్యం అష్టవిధం పుష్పో విష్ణు ప్రీతికరం భవేత్. సత్యం, సత్యం అంటే ఏంటి? మామూలుగా మనం సత్యం అంటే నిజము అనుకుంటాం, మనకు తెలిసింది అంతే కదా. సత్యం అంటే నిజము. సత్యహరిశ్చంద్రుడు ఒక్క చిన్న అబద్ధం కూడా చెప్పలేదు కాబట్టి ఆయన చరిత్రలో హరిశ్చంద్రుడుగా ఉన్నారు అనుకుంటాం. అది కరెక్టే. కానీ నిజమైన సత్యం ఏంటంటే భగవంతుడు ఒకడే సత్యం. మిగతా కంటికి కనిపించే ఈ సకల చరాచర జగత్తు ఉంది, కానీ ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు ఉండదు. అందుకని ఆది శంకరాచార్యుల వారు బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అని చెప్పారు. అంటే బ్రహ్మ అనేవాడే సత్యం, భగవంతుడు అనేవాడే సత్యం. ఈ జగత్ అంతా మిథ్య అంటే ఇదంతా లేదు, లేదంటే ఇప్పుడు ఉంది, కొంతకాలం తర్వాత ఉండదు. అది పెద్ద పెద్ద రాజ్యాలు కానీ, కోటలు కానీ, రాజులు కానీ, పదవులు కానీ, ఆస్తులు కానీ ఏవైనా ఒకప్పుడు ఉంటాయి, ఒకప్పుడు ఉండవు. కాబట్టి ఉండి లేనిది విద్య, అది అసత్యము. సత్యం ఏమంటే భగవంతుడు ఒక్కడే సత్యము. ఏమి జరుగునా, ఏమి జరుగుతున్నా, యుగాలు జగాలు మారిపోయినా ఎప్పటికీ ఉండేవాడు భగవంతుడు ఒకడే. కాబట్టి సత్యం ఏమంటే భగవంతుడే సత్యము. ఈ సత్యాన్ని తెలుసుకొని ఎవరు నడుచుకుంటారో వాళ్ళంటే భగవంతుడికి ఇష్టం, వాళ్ళంటే విష్ణువుకి ప్రీతి. కాబట్టి బయట మనం ఎన్ని రకాల పువ్వులతో పూజ చేసినా అది భౌతిక జగత్తుకి సంబంధించినది. అదేవిధంగా మన అంతరానికి సంబంధించినది ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పుష్పాలని భగవంతుడికి సమర్పించాలి. అదేవిధంగా పరమార్థం, పరంలో కూడా ఒక అర్థం ఉంది. మనకేం తెలుసు, ఇప్పుడు వరకు బయట పూజలు చేసేసాము ఇన్ని జన్మలు.
ఇప్పుడు ధ్యాన మార్గంలోకి వచ్చి ఇప్పుడు తెలుసుకుంటున్నాం అంతరంలో చేయాల్సిన మార్పులు ఏమిటి, భగవంతుడికి సమర్పించాల్సిన పుష్పాలు ఏమిటి అని. పరమార్థము అంటే సాధన చేసినప్పుడు మాత్రమే, బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానాన్ని మనము పొందినప్పుడు, మన లోపల ఉన్న గురువు మనల్ని మెచ్చి మనకి ఆయన ఆత్మదర్శనాన్ని ఇచ్చినప్పుడు, ఇప్పుడు పరమార్థం అనేది మనకే తెలుస్తూ వస్తుంది. ఇది ఎవరికి ఎవరు చెప్పేది కాదు, స్వయంగా ఎవరికి వారు అనుభూతి చెందేది. దాన్ని బ్రహ్మజ్ఞానము అంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానులు బ్రహ్మజ్ఞానులు కావాలి అని, దానికోసం ఈ సప్తాహాలు జరిపించుకోవాలని గురువు గారు చెప్పారు. ఓకేమా?